అండి. ఈ ఎండ వేడిని తట్టుకోలేక చల్లగా అండ్ హెల్తీగా వాటర్ మిలన్తో కొన్ని రెసిపీస్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు చూద్దాం ఎలా చేసాము. ఇలా వాటర్ మిలన్ని పీసెస్ కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని 1 కప్ షుగర్ వేసుకున్నాం. దీని బదులు హనీ కూడా వేసుకోవచ్చు. దీన్ని ఇలా ఫిల్టర్ చేసి ఎండ పెట్టాము. మిగిలిన జ్యూస్ని మొత్తం ఇలా ఐస్ క్రీమ్ మౌల్స్లో వేసి పెట్టుకున్నాం. ఇప్పుడు అవి ఎలా రెడీ అయ్యాయో చూద్దాం. ఇక్కడ చూసారా వాటర్ మిలన్ జామ్ రెడీ అయింది. హెల్తీగా పిల్లలకు బయట నుంచి తేకుండా ఇంట్లోనే హెల్తీగా వాటర్ మిలన్ జామ్ ఇది 1 వీక్ ఉంటుంది. సో ఇప్పుడు ఐస్ క్రీమ్స్ ఎలా అయ్యాయో చూద్దాం. ఇక్కడ చూసారా మంచిగా రెడ్గా హెల్తీ ఐస్ క్రీమ్స్ బయట కొనుక్కోకుండా మంచిగా వాటర్ మిలన్తో చల్లగా ఐస్ క్రీమ్స్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనము ఎవరైనా చుట్టాలు వస్తారు కదా ఈ సమ్మర్ హాలిడేస్లో, సో వాళ్ళ కోసం ఇలా మనం వాటర్ మిలన్ జ్యూస్లో లెమన్ అండ్ షుగర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఇలా ఐస్ క్యూబ్స్ లాగా చేసుకుంటే ఇన్స్టెంట్గా వాళ్ళకి జ్యూస్ కూడా చేసి ఇవ్వచ్చు. మేము అలాగే చేసుకున్నాం. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ దాంట్లో వేసుకొని దాంట్లో మేము నార్మల్ వాటర్ పోసాం, ఎందుకంటే ఆల్రెడీ లెమన్ వేసుకున్నాం కాబట్టి లెమన్ షుగర్ దాంట్లో ఉంది. మేము డైరెక్ట్ దాంట్లో నార్మల్ వాటర్ వేసుకున్నాము. ఇప్పుడు మంచిగా చల్లచల్లని వాటర్ మిలన్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుందో. ఇప్పుడు మనము బ్రెడ్ జామ్ కూడా రెడీ చేసుకుందాం. పిల్లలకి సాయంత్రం స్నాక్స్ కోసం కూడా మనం ఈ బ్రెడ్ జామ్ బ్రేక్ఫాస్ట్ కోసం కూడా వాడుకోవచ్చు. మంచిగా హెల్తీ వాటర్ మిలన్ జామ్ ఇది 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. మాకైతే 1 వీక్ వరకు ఉంది. సో మంచిగా దాని మీద మేము డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాము. హెల్తీ మన వాటర్ మిలన్ జ్యూస్, ఐస్ క్రీమ్స్ అండ్ బ్రెడ్ జామ్ కూడా రెడీ అయిపోయాయి. మీకు బ్రెడ్ జామ్ అండ్ ఐస్ క్రీమ్ అయితే చాలా సూపర్గా వచ్చింది. పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ ఇది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.